హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మాట్లాడుతూ చేసిన వ్లాగ్ అండి. దయచేసి అందరూ సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియోలో నేనేమైనా పొరపాట్లు చేసుంటే, నాకు తెలిసి తెలియక నేనేదైనా తప్పు చేసుంటే నాకు తెలియజేయండి. ఈ అభిషేకం చేసేటప్పుడు ఆల్రెడీ సగం అభిషేకం అయిపోయిందండి. తర్వాత పాప వచ్చి మమ్మీ వీడియో తీయనా అనుకుంటూ వీడియో తీసింది. అందుకే ఫస్ట్ చేసిన అభిషేకం ఈ వీడియోలో లేదండి. శివయ్యకు వాటర్తో అభిషేకం చేసిన చాలా పరవశించిపోతాడు అని అంటారు. డైలీ నేను వాటర్తోనే అభిషేకం చేస్తుంటానండి. ఇలా ఏమైనా స్పెషల్ డేస్, మండే, అష్టమి, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య ఇలాంటి తిథులు వచ్చినప్పుడు మాత్రం పంచామృతాలతో అభిషేకం చేస్తుంటాను. ఎలాంటి ఆర్భాటం లేకుండా మన ఇంట్లో మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటితోటి అభిషేకం చేసుకోవచ్చండి. నేనైతే అలానే చేసుకుంటాను. అభిషేకం చేసేటప్పుడు అందరూ పాలు, తేనె, పంచదార వీటితో అభిషేకం చేసిన తర్వాత నీళ్ళతో అభిషేకం చేస్తారండి. కానీ అలా కాదు. ఫస్ట్ వాటర్తో అభిషేకం చేస్తాం కదా, తర్వాత పాలాభిషేకం చేసి మళ్ళీ వాటర్తో అభిషేకం చేసిన తర్వాత ఇలా ప్రతి దానికి వాటర్ యాడ్ చేస్తూ అభిషేకం చేస్తూ ఉండాలండి. అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రం జపిస్తూ అభిషేకం చేయాలి. నేనైతే అభిషేకం చేసే టైంలో నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహదేవాయ నమః ఈ మంత్రంతో పాటు లింగాష్టకం, శివాష్టకం, శివస్తోత్రం ఇలాంటివి చదువుతూ నేను అభిషేకం చేస్తుంటాను. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. ఈ కార్తీక మాసంలో డైలీ టెంపుల్కి వెళ్తా అండి. అక్కడ మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. అయితే అక్కడ జరిగే పొరపాటు ఏంటంటే వేరే వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడు మనం నిలబడలేక మధ్య మధ్యలో మనం అభిషేకం చేస్తూ ఉంటాం. కానీ అది తప్పండి, పొరపాటు. అలా చేయొద్దు. వాళ్ళ అభిషేకం అయిపోయిన తర్వాతనే మనం అభిషేకం స్టార్ట్ చేయాలి. అది వాటర్తో అభిషేకం చేసినా సరే వాళ్ళు అభిషేకం చేసిన తర్వాతే మనం అభిషేకం చేయాలి. వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చేయడం కానీ, వాళ్ళు చేసే గ్యాప్లో అంటే వాళ్ళు వాటర్తో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ గంధంతో అభిషేకం చేసే టైంలో ఆ గ్యాప్లో మనం అభిషేకం చేస్తుంటాం కదా, అలా చేయడం తప్పండి. వాళ్ళది పూర్తిగా అభిషేకం అయిపోయిన తర్వాత మనం అభిషేకం స్టార్ట్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాంటి పొరపాటు చేయకండి. ఈ వీడియో వల్ల మంచి రెస్పాన్స్ ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నేను రోజు ఇంట్లో చేసుకునే నిత్య దీపారాధన వీడియోస్ కూడా త్వరలో పోస్ట్ చేస్తా అండి. మీరు ఒకసారి గమనించండి. అభిషేకం చేస్తున్న టైంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో నిత్య దీపారాధన చేస్తా అండి నేను. 3 years బ్యాక్ నేను మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎందుకో నాకు అనిపించింది శివలింగం కూడా ఉంటే బాగుండు. ఎలాగో నిత్య దీపారాధన చేస్తున్నా కదా, అభిషేకం కూడా చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంది నాకు అని మా ఆడపడుచుతో అన్న, నాకు శివలింగం కావాలి, కొనిపించండి పిన్ని అని. తను కొనిపించిన ఈ శివలింగమే 3 years నుంచి నేను అభిషేకం చేస్తూనే ఉన్నా. అందరూ అంటుంటారు ఆడవాళ్ళు శివయ్యకి అభిషేకం చేయకూడదు, మగవారే చేయాలి అలా ఇలా అని. అలా ఏం లేదండి, అందరూ అభిషేకం చేయొచ్చు. అందరి ఇళ్ళల్లో శివలింగం ఉండొచ్చు. దానికి ఎలాంటి తప్పు, నియమం అలాంటివి ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ శివాభిషేకం చెయ్యాలి. అభిషేకం అయిపోయిందండి. అభిషేకం తర్వాత ఇలా కుంకుమ, గంధంతో అలంకరణ చేసి అష్టోత్తరంతో పాటు ఇంకేమైనా స్తోత్రాలు వస్తే వాటిని కూడా చదువుకోవచ్చు. ఈ అష్టోత్తరం చేసే టైంలో మనకి చుట్టుపక్కల దొరికే మారేడు దళాలు, తెల్ల జిల్లేడు పువ్వులు, పారిజాతము, శంకు పుష్పాలు వీటితోటి మనం అష్టోత్తరం చేసుకోవచ్చండి. ఈ వీడియో చాలాసేపటి నుంచి తీస్తుంది కదా, తనకి ఇంకా ఓపిక లేదంట. చాలా మమ్మీ నేను తీయలేను అన్నది. సరే నాన్న అని చెప్పా, ఇంకా ఆపేసిందండి. అందుకే ఇంకా వీడియో మొత్తం తీయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.